మనం ఇప్పుడు పానిక్ అటాక్ గురించి తెలుసుకుంటాము. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. సో, ఒక 32 ఇయర్స్ ఓల్డ్ లేడీ షాపింగ్ మాల్‌కు ఫ్యామిలీతో పాటి వెళ్ళింది. అక్కడ సడెన్‌గా ఆమెకు ఆహ్, చేతులు తిమ్ముర్లెక్కడము, తర్వాత కాళ్ళు తిమ్ముర్లెక్కడము, ఈ తిమ్ముర్లు రాను రాను పెరిగిపోవడము, వితిన్ ఫ్యూ సెకండ్స్‌లో హార్ట్ చాలా ఫాస్ట్‌గా కొట్టుకోవడము, తర్వాత దీంతో పాటి ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ అంటే ఒళ్ళంతా చెమట పట్టడము, ఇంకా విపరీతమైన భయము దీంతో పాటి. అంటే ఇప్పుడే కొలాప్స్ అవుతుందేమో అని భయము, తర్వాత ఇప్పుడే చనిపోతుందేమో అని ఆ భయం ఏర్పడము. తర్వాత ఆమె వెంటనే పక్కన రెస్ట్ తీసుకోవడము, వెంటనే వితిన్ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ కల్లా అది స్లోగా తగ్గిపోవడము జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇంతకుముందు కూడా ఈమెకు రావడం జరిగింది. సో దీన్ని టిపికల్ పానిక్ అటాక్ అంటారు. సో ఈ పానిక్ అటాక్ దీనివల్ల ఎటువంటి ఇట్స్ నాట్ ఏ డేంజరస్ డిసీజ్, బట్ ఇది రాకుండా ఉండేదానికి మనం మంచి జాగ్రత్తలు తీసుకొని అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా తగ్గిపోతుంది. సో ఈ పానిక్ అటాక్ అనేది ఎందుకు వస్తుంది, ముఖ్యంగా ఎందుకు వస్తుందంటే ఎప్పటి నుంచో కొన్ని కారణాల వల్ల స్ట్రెస్కు గురి కావడము, ఒత్తిడికి గురి కావడము, తర్వాత రెండోది వచ్చి ట్రమాటిక్ ఈవెంట్ అంటే ఏదన్నా జరగరాని సంఘటన వాళ్ళ లైఫ్లో జరగడం వల్ల, తర్వాత సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే ఏమన్నా కొన్ని అలవాట్ల వల్ల, అంటే ఈ డ్రగ్స్ అడిక్షన్ వల్ల, ఇట్లా కొన్ని కారణాల వల్ల ఈ విధంగా పానిక్ అటాక్స్ రావచ్చు. కొందరికి ఏ కారణాలు లేకపోయినా కానీ జెనెటిక్ రీజన్స్ వల్ల కూడా ఈ పానిక్ అటాక్స్ వస్తుంటుంది. తర్వాత ఈ పానిక్ అటాక్ వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ మనం ఇవ్వాలి, ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన వెంటనే డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటే అది డైవర్ట్ అవుతుంది, అటెన్షన్ డైవర్షన్ మెథడ్ అంటారు దీన్ని. సో ఆ బ్రీతింగ్ పైనే కాన్సన్ట్రేషన్ పెట్టడము, దానివల్ల ఇది స్లోగా తగ్గిపోతుంది. ఇంకా రెండో మెథడ్ ఏమిటంటే 3+3+3 మెథడ్ అంటారు యాక్చువల్లీ. దీన్ని గ్రౌండింగ్ టెక్నిక్. దీంట్లో ఏమంటే వాళ్ళకు కనపడే 3 వస్తువులు పేర్లు చెప్పుకోవడము, తర్వాత 3 సౌండ్లు వాళ్ళకి వినపచ్చే సౌండ్లు, ఆ 3 సౌండ్ల గురించి చెప్పుకోవడము, వాళ్ళు 3 ఏమేమి చేత్తో టచ్ చేయగలరో వాటి పేర్లు చెప్పడము. అది ఈ గ్రౌండింగ్ టెక్నిక్ వల్ల కూడా వాళ్ళకు వెంటనే ఆ సిమ్టమ్స్ అన్ని స్లోగా తగ్గిపోతాయి. ఇదే కాకుండా సూతనింగ్ టెక్నిక్ అంటే దగ్గరలో వాటర్ ఏదైనా ట్యాప్ ఉంటే సో ఫేస్ ఆ వాటర్తో మొహం కడుక్కోవడము. సో వీటి వల్ల ఏమిటంటే ఇది ఇమీడియట్ మనకు ప్రొసీజర్స్, అంటే వెంటనే తగ్గేదానికి ఇటువంటి మెథడ్స్ మనము ఉపయోగించుకోవాలి. అంతేకాకుండా ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ ఇటువంటి అటాక్స్ రాకుండా ఉండేదానికి రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంతేకాకుండా ప్రాపర్ డైట్, సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, వెరీ హెల్తీ డైట్ తీసుకోవడం అనేది రెండోది. అండ్ గుడ్ స్లీప్, సో రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్. సో దీనివల్ల ఈ 3 వాటి వల్ల ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఈ అటాక్స్ మనము తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది.